హలో నమస్తే. ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఉండే మెత్తగా దూదుల్లాంటి దోశలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, దానికోసం ఏమేం కావాలో అనేది నేను చూపిస్తాను. ఒక కప్పు మినపప్పు తీసుకోండి, మినపగుళ్ళు. అదే కప్పుతో 2 కప్పుల రైస్ తీసుకోండి. ఏ రైస్ అయినా సరే, స్టోర్ రైస్ అయితే ఇంకా బాగుంటాయి. నేనైతే మామూలు రైస్ తీసుకుంటున్నానండి. ఇది సోనా మసూర్ రైస్ ఇవి, అవి తీసుకుంటున్నాను. అవి తీసుకొని కొంచెం ఇవ్వండి, ఇవి మెంతులు కొంచెం వేసానండి, ఒక పావు స్పూన్ వరకు. పచ్చిశనగపప్పు ఒక అరకప్పు వేసాను. ఈ మొత్తాన్ని అయితే మనం బాగా కడుక్కోవాలండి. బాగా కడుక్కొని మంచినీళ్ళతో అయితే నానబెట్టుకోవాలి. మంచినీళ్ళతో నానబెట్టుకుంటే అదే వాటర్తో అయితే మనం గ్రైండ్ చేసుకుంటాం అనమాట. కాబట్టి మనం ఇవ్వండి బాగా కడుక్కొని 4-5 సార్లు కడుక్కొని మంచి వాటర్ పోసుకొని అలా పెట్టేసుకుందామండి. అది ఇలా గ్రైండర్లో వేసుకుందాం. అది మాత్రం మీకు ఒక 5 అవర్స్ అయితే సోక్ అవ్వాలండి. 5 అవర్స్కి అంటే మీరు మధ్యాహ్నం నానబెట్టుకుని అయితే 12కి అలాగా, మరి ఈవినింగ్ ఇలాగా రుబ్బుకొని తెల్లారి దోశలు అయితే వేసుకోవచ్చు. మామూలుగా దోశలు ఇడ్లీలు ఆ ప్రాసెస్లో ఉన్నాయి కదా మనం వేసుకుంటాం, అలాగే వేసుకోండి. 5 అవర్స్ మాత్రం కంపల్సరీ నానాలండి ఇది. ఇప్పుడు నేను దాంట్లో అటుకులు చిన్న కప్పు అటుకులు తీసుకొని ఒక పావు గంట ముందు బాగా శుభ్రంగా ఆ మురికంతా పోయే వరకు కడుక్కొని దాన్ని కూడా నానబెట్టి పావు గంట దాంట్లో యాడ్ చేశానండి. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గ్రైండర్లో వేసుకుంటే మీకు చాలా స్మూత్గా ఉంటాయండి. ఈ రకంగా మీరు ఇదే మెజర్మెంట్ వేసుకున్నట్లయితే అసలు దూది ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. దోశ అంత బాగుంటుంది. దోశ మీరు 1-2 ఎన్నైనా తినేగల దోశలు అయితే తయారవుతాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. హోటల్లో కూడా ఇదేగా పద్ధతిలోకి అయితే వేస్తారండి దోశలు. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం తీసుకోండి పిండిని. తెల్లవారు కొంచెం పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ కలుపుకొని ఇంకా దోశలు మీరు వేసుకోవచ్చు. దానికోసం చట్నీ మనం తయారు చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిరపకాయలు 5 పచ్చిమిరపకాయల వరకు మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. జీలకర్ర కొంచెం వేసుకోండి, ధనియాలు కొంచెం వేసుకొని వేయించండి. ఈ విధంగా వేగిన దాంట్లో టమాటా ముక్కలు తీసుకోండి. ఒక 6-7 టమాటాలు మీకు ఎన్ని కావాలో, ఎంత పక్కన కావాలో అంతవరకు అయితే తీసుకోండి. తీసుకుని నేనైతే ఒక 5 టమాటాల వరకు వేసాను. 5 టమాటాలు చాప్ చేసి తీసుకొని కొత్తిమీర ఈ విధంగా తీసుకొని కొత్తిమీర ఒక కట్టలో సగం తీసేసుకున్నానండి, ఎక్కువే తీసుకున్నాను. మొత్తం కలిపి ఇలా వేయించానండి. ఈ చట్నీ తింటే మనం రైస్లో తిన్నా లేదా మనం చక్కగా ఇడ్లీ దోశ దేంట్లోకైనా కూడా వెగటు లేకుండా అయితే తినొచ్చండి. వెగటు లేని చట్నీ, కొబ్బరి చట్నీ కంటే కూడా బాగుంటుందండి ఇది. ఈ విధంగా మొత్తాన్ని ఇలా వేయించుకొని మిక్సీలో వేసుకున్నామండి. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు, లిటిల్ బిట్ ఆఫ్ చింతపండు, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని తాలింపు అయితే పెట్టుకుందామండి ఇది దోశల్లోకి. ఇది అన్నంలో కూడా తినొచ్చండి. అన్నంలో తిన్నా కూడా మీకు బాగుంటుంది. వెల్లుల్లిపాయ కూడా ఒక తీసుకొని మొత్తం అయితే ఎలువలిసి వేసుకోండి. తాలింపు అయితే ఇలా పెట్టుకోండి. గ్రైండ్ అయిన తర్వాత తాలింపు అంటే కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఈ విధంగా దాన్ని తీసుకొచ్చి మనం చట్నీ వేసుకుంటే తాలింపు అయిపోతుందండి. ఈ విధంగా చేసుకున్నట్లు మనం ఈ విధంగా దోశలు అయితే వేసుకుందామండి. ఇవి క్రిస్పీ దోశలు కావాలండి, స్పాంజీ లాంటి దోశలు మెత్తగా ఉంటాయండి, దూదుల్లాగా అయితే ఉంటాయి. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఎగ్ దోశ వేసుకున్నామండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ ఎగ్ దోశ. ఇలా ఎగ్ని అయితే ఒక ఎగ్ని ఇలా కొట్టేసుకోండి. చాలా ఈజీ అండి, కానీ టేస్ట్గా ఉంటుంది. అందరూ ఇష్టపడి తినే దోశ. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నా లేకపోయినా కారం అయితే వేసుకోవాలి. మనకు ఆల్రెడీ దోశలో సాల్ట్ ఉంటుంది కదా, నేనైతే కారం వేసానండి, సాల్ట్ వేయలేదు. ఇలా వేసుకోవచ్చు, లేదా మామూలు దోశలు కూడా కాల్చుకోవచ్చు అండి. మీకు ఎలా ఇష్టమైతే అలా కాల్చుకోవచ్చు. కొంతమందికి ఇలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా కాల్చుకోండి. అంతేనండి, స్పాంజ్ లాంటి దోశలు అయితే మీకు వస్తాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.
ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూసారు కదా, ఇలా తిప్పుకోండి. రెండో వైపు తిప్పుకుంటే కొంచెం కాలుతుంది. అంతేనండి, మన ఎగ్ దోశ రెడీ అయిపోయింది. అలా మీరు ఎన్ని కావాలంటే అన్ని దోశలు కాల్చుకోండి. మామూలుగా వేసుకోవాలన్నా కూడా సింపుల్గా ఎగ్ లేకుండా ఇష్టమైన వాళ్ళు ఉంటే ఎగ్ లేకుండా కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఎగ్ లేకుండా కూడా వేసుకోవచ్చు. మీకు స్పాంజిల్ లాంటి దోశలు కావాలి, మెత్తగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా ఇదే కొలతలతో అయితే తీసుకోండి. ఈ కొలతలతో ఇలా తీసుకున్నట్లయితే మీకు హోటల్ దోశ కంటే కూడా ఇంకా బాగుంటుంది. క్రిస్పీగా ఉండాలి అంటే ఇంకొంచెం రైస్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు చేసింది స్పాంజిల్ లాంటి దోశలు కాబట్టి ఇదే కొలతలతో అయితే మీరు చేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దోశలను అయితే సర్వ్ చేసుకుందామండి. దీంట్లో నేనైతే ధనియాల కారం పొడి అయితే చేశానండి, కొత్తిమీర చట్నీ. మీకు కొబ్బరి చట్నీ కావాలన్నా కూడా కొబ్బరి చట్నీ చేసుకోండి. చూసారా, ఇలా మడత పెట్టినా కూడా ఇలా మడత పెడుతుంటే చూడండి, అలా క్లాత్ లాగా ఉంది కదా, మీకు అంత మెత్తగా ఉంటుందండి. నోట్లో పెట్టి కరిగిపోయే దోశ. ఈ విధంగా మీరు కూడా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఆలస్యం మీకు నచ్చిందా, మీకు నచ్చినట్లయితే ఇదే కొలతలతో ఇలాగే మీరు దోశని తయారు చేసుకోండి. బ్రేక్ఫాస్ట్గా ఎంజాయ్ చేయండి. కొత్తిమీర పచ్చడి, ధనియాల కారం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో అయితే మీకు ముందుకు వస్తానండి.